కాళేశ్వరంలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు కాళేశ్వరానికి పరిపూర్ణానంద సరస్వతితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి వెళ్లనున్నారు. మరో పుష్కర ఏర్పాట్లు మంత్రి శ్రీధరబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 15 నుండి 26వ తారీఖు వరకు మన త్రిలింగ క్షేత్రమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతీ నది ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంది. మన దక్షిణ భారతంలో కేవలంగా ఈ క్షేత్రంలో మాత్రమే ఇక్కడ మనకి సరస్వతి నది అంతర్వాహినిగా ఉంది. అలాగే త్రిలింగ క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం, ఈ క్షేత్రం కూడా ఎంతో విశేషమైనటువంటి క్షేత్రం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి క్షేత్రం మరొకటి లేదు. ఈరోజు పుష్కరాలలో 12 రోజుల పాటు జరిగే ఈ సరస్వతి నది పుష్కరాలలో ఈరోజు రెండవ రోజు మన దేవాలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఈ 12 రోజులు ప్రత్యేకమైనటువంటి హోమ పూజాది కార్యక్రమాలు కూడా అధికారులు భక్తులు స్వయంగా పాల్గొనే విధంగా ఈ హోమాది కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు రెండవ రోజు సంకష్టహర గణపతి హోమం. ఎవరికైనా ఎటువంటి విఘ్నాలు, ఏ కార్యాలు నెరవేరాలైనా, ఎటువంటి విఘ్నాలున్నా తొలగిపోవాలన్నా ఈ సంకష్టహర గణపతి హోమం చేయడం ద్వారా మన సకల కోరికలు సిద్ధించి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కో విశేషమైన హోమాది కార్యక్రమాలు కూడా మన దేవాలయంలో జరుగుతాయి. చాలా సంతోషంగా ఉంది. పుష్కర స్నానం మాకు చాలా బాగుంది. అంత హ్యాపీగా వచ్చాం, హ్యాపీగా వెళ్తున్నాం. దైవ దర్శనం కూడా అయిపోయింది. అన్నీ బాగుంది, కన్వీనియంట్గా ఉంది, చాలా బాగుంది. మేము ఏమన్నా అవస్థలు పడతామేమో అనుకున్నాం, కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చక్కగా జరిగినాయి. అన్నీ బాగా జరిగినాయి. సదుపాయాలు కూడా అన్నీ బాగా జరిగినాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది.